సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్సల్ సెక్షన్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు 2 వీలర్ ప్యాకేజ్ అయితే ఉందన్నమాట. సో మన బండిని అంటే టీవీఎస్ ఎక్సెల్ బండిని అయితే మనకు తిరుపతి తీసుకుపోయి కొంచెం అక్కడ ఎక్స్ప్లోర్ చేసే ఉద్దేశంతో అయితే నేను పార్సల్ చేస్తున్నాను. అలాగే పార్సల్ ఎలా చేయాలి అనే వాటిపైన ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ మొత్తం మన ఛానల్లో వీడియో మొత్తం చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో పార్సల్ చేయాలంటే మన బండిలో పెట్రోల్ అనేది ఎక్కువ ఉండద్దనే ఉద్దేశంతో అయితే మేము కొంచెం కొంచెం పోసుకుంటా వెళ్తున్నాము చూసుకుంటా. దీనికి సంబంధించి కూడా మొత్తం ఇదే వీడియోలో మీకు చెప్తాను. అంతకంటే ముందు ఇంకా విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మేము ఆల్రెడీ నేను దీని గురించి ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ నేను మన ఎలక్ట్రిక్ వెహికల్కి లామినేషన్ చేసేటప్పుడు అంటే పీపీఎఫ్ దానికి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో దానికి పీపీఎఫ్ వేసినప్పుడు దానికి కొంచెం టైం ఉంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. సో ఆ టైంలో నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి మొత్తం ఎంక్వైరీ అయితే చేశాను అన్నమాట. సో మనము ఈ రైల్వే స్టేషన్లో అంటే ట్రైన్లో వెహికల్స్ వేయచ్చా, వేస్తే ఎంత ముందు రావాలి, ఏమైనా ఫామ్స్ కానీ ఇంకేమైనా నింపేది ఉంటుందా, లేదు అని అంటే ఇంకా పేపర్స్ మొత్తం కావాలా, ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం తెలుసుకోవడానికైతే నేను ముందు మొత్తం పోయి తెలుసుకున్నాను అన్నమాట. ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళి మొత్తం తెలుసుకున్నాను. సో అప్పుడు నాకు యాక్చువల్గా నేను మొత్తం అడిగినా కానీ ఒక విషయంలో మిస్ అయిపోయింది. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. పెట్రోల్ వెహికల్ ఏదైనా యాక్సెప్ట్ చేశారు. అది అసలు నేను అడగలేదు. నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. నాకు అసలు ఎలాంటి టికెట్ కూడా లేకుండే. బట్ ఏందనంటే అయినా సరే జనరల్ టికెట్ తీసుకొని నేను తర్వాతైనా నేను ఆహ్, ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని అంటే నిన్న ఈ ఒక రోజు ముందైతే నేను తీసుకొని పోయాను. పోయినాక నాకు పెద్ద బిస్కెట్ ఏందనంటే ఎలక్ట్రిక్ వెహికల్ నాకు యాక్సెప్ట్ చేయలేదు. సో మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. సో నేను ఫస్ట్ చేసింది ఏందనంటే అక్కడికెళ్ళి ఎవరినో రిక్వెస్ట్ చేసి రైల్వే స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మొత్తం నేను మళ్ళీ అన్నీ తెలుసుకున్నాను. ఒక 1 అవర్ అయితే మాకు టైం పట్టింది. అటు ఇటు ఇంకా టైం పాస్ అయితే ఇంకొక 1 అవర్. మొత్తం 2 అవర్స్‌లో అయితే కంప్లీట్ అయిపోయింది. 3 అవర్స్ నేను మొత్తం స్టేషన్‌లో అటు ఇటు తిరిగాను. ఎందుకంటే మనకు ఫుల్ ఛార్జింగ్ ఉంటే తప్ప మనం మళ్ళీ రిటర్న్ గానీ, ఎక్కడికెళ్ళాలన్నా గానీ, లేదా మా విలేజ్‌కెళ్ళాలన్నా గానీ ఫుల్ ఛార్జింగ్ ఉంటే గానీ వెళ్ళలేను. అందు గురించే ఛార్జింగ్ పెట్టిన తర్వాత మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. అప్పటికే సాయంత్రము మేము వెళ్ళాలనుకున్నాం కాబట్టి మొత్తం ఛార్జింగ్ అయిపోయి మొత్తం అయిపోయేసరికి దాదాపు రాత్రి 11 గంటలకు ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడు తర్వాత నేను మళ్ళీ అదే రాత్రి నేను రిటర్న్ వెళ్ళిపోయాను మా ఊరికి. సో దాదాపు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేసరికి 1, 2 ఆ టైంలో నేను పోయాను. పోయి తర్వాత మళ్ళీ అసలు నిద్ర లేదు. మళ్ళీ నేను నా టీవీఎస్ ఎక్సెల్‌కి సంబంధించి వెహికల్‌కి సంబంధించి కొన్ని రిపేర్స్ కానీ ఇంకేవైనా ఉంటే చేపించుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ దూరం వెళ్తున్నాం. అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఇన్స్యూరెన్స్ గానీ ప్రతి ఒక్కటి మళ్ళీ తెల్లారి అన్నీ చేపించుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఒక వీడియో అయితే వాషింగ్ కూడా చేపించుకున్నాను. అసలు నేను దాన్ని పట్టించుకోలేదు. నేను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న తర్వాత అసలు ఎంత దారుణం అంటే మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయి ఎంత దారుణం అంటే అంత దారుణమైంది. సో ఇక నేను ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను. ఇంకొకటి మీకు చెప్పలేదు. నాకు ఆల్రెడీ ఒక 2 డేస్ తర్వాత మనకు దర్శనము, రూమ్ అనేది మొత్తం మనకు అలాట్ అయిపోయిందన్నమాట. దర్శనము నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనము ఆన్‌లైన్‌లో నేను 3 మంత్స్ బ్యాకే నేను బుక్ చేసుకున్నాను. సో ఈ ప్లాన్ అప్పుడే నేను అనుకున్నాను. నేను ఈకోలో వెళ్దామని నేను మా ఫ్రెండ్స్ ఈకోలో వెళ్దాము. లాంగ్ డ్రైవ్ ఒకసారి వెళ్దాము అనుకున్నాము. బట్ అది కూడా నాకు సెట్ కాలేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఫ్రెండ్స్ రాలేరు. నేను ఒక్కడినే అంత లాంగ్ జర్నీ చేశానో లేనో అని నేనైతే మళ్ళీ తెల్లారి ఎక్సెల్ నేను మళ్ళీ అన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం అయితే 2 గంటల వరకు మళ్ళీ అన్నీ చేసుకొని, కొంచెం రిపేర్ ఉంటే కూడా చేసుకొని నేను మా ఇంటి నుండి అయితే వెళ్ళాను. సో, నేను ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేటప్పుడు ఎలాంటి వీడియో తీయలేదు. సారీ. ఇగ నాకు ఆగమైపోయింది. చూసారా అక్కడ నా ఎలక్ట్రిక్ వెహికల్‌ని అక్కడ పెట్టేసాను. నా కార్‌ని ఇక్కడ పెట్టేసి ప్యాక్ చేసేసేసాను. ఎందుకంటే మనకొక 4, 5 డేస్ ట్రిప్ అయితే ఉందన్నమాట. చూడాలి నాకు ఎట్లా వీలుంటుందో. నాకు ఎలాంటి ట్రైన్ టికెట్స్ లేవు. మొత్తం మళ్ళీ నేను తాత్కాల్ కూడా బుక్ చేసుకున్నాను. ఈ కన్ఫర్మ్ ఎందుకంటే పెట్రోల్ వెహికల్ యాక్సెప్ట్ చేస్తారని ఆల్రెడీ 11 గంటలకు తాత్కాల్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ వెహికల్ మళ్ళీ 85 కిలోమీటర్స్ అయితే నేనెళ్ళాలి. ఎక్సెల్ పైన చూడాలి. వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంది?
మళ్ళీ ఇంకేమైనా రేట్స్ గానీ ఇలా మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో, మేము చిన్నగా అయితే నేను సెంటిమెంట్ అయితే మంచిగా నేను కొంచెం పూజ చేసుకొని అలా వెళ్ళాను. మేమిద్దరం వెళ్ళాము. నేను ఇంకొక పర్సన్ వచ్చేసి నెక్స్ట్ మన వేరే ఊర్లో అయితే ఎక్కాడనమాట. సో, నేను మా ఇంటి నుండి అయితే చిన్న 2 లగేజ్ తీసుకొని వెళ్ళాను. సో, ఆ తర్వాత నేను కొంచెం కొంచెం పెట్రోల్ వేసుకుంటూ వెళ్ళానన్నమాట. ఇప్పుడు మనకు పార్సల్ సెక్షన్‌కి అయితే వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో, ఎక్సెల్ మీద వచ్చేసి ఇక్కడ పార్సల్ అయితే ఇస్తున్నాము. మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. రాగానే రిసీవ్ చేసుకున్నాడు. మొత్తం డీటెయిల్స్ అయితే రాసుకున్నాడు. సో, మనకు వచ్చేసి ఇక్కడ దీని ప్రస్తుతానికి ఏ బండి ఏ వెహికల్‌కైనా కానీ ఇన్సూరెన్స్, ఆర్సీ, పొల్యూషను, మనకు హెల్మెట్ అయితే ఉంటుంది కాబట్టి మిగతా అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు, బండి ఎవరి పేరు ఉందో వాళ్ళ ప్రతి ఒక్కటైతే అడుగుతున్నారు. జిరాక్స్లు ఒరిజినల్ 2 తీసుకోండి, ఎందుకైనా మంచిది. సో, మిగతా డీటెయిల్స్ అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం రాగానే అయితే మన బిల్ తీసుకున్నాడు. సో, 2 వీలర్ వచ్చేసి నాకు 1200 అయితే ఛార్జ్ చేశాడు. ఎక్సెల్ కాబట్టి మనకు యాక్టివ్ అలాంటి అయితే 1400, 1500 ఉంటుంది. బైక్ అలాంటి అయితే 1800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ మనకు ప్యాకింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంది. అవి అయితే ఎంత ఛార్జ్ చేస్తారనేది ఇప్పుడు నేను తర్వాత చెప్తానన్నమాట. సో, ఎంత రిక్వెస్ట్ చేసినా నిన్న నాకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకోలేదు. నేను వచ్చి ఇక్కడ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని రాత్రి 12 తర్వాత నేను వెళ్ళానన్నమాట. 5 గంటల టైం మొత్తం బిస్కెట్ అయిపోయింది నాకు. ఎంత దారుణం అంటే నాకు అసలు ఎంతో ఎక్స్పెక్ట్ చేసేది నేను తీసుకొచ్చాను. చివరికి మళ్ళీ పెట్రోల్ వెహికలే నా పాత బండే నేను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆల్రెడీ ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా ఈ తీసుకెళ్ళాలని. సరే ఎందుకని ఇక మళ్ళీ మేము ఎంతో టైం తీసుకున్నాము. నేను వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయినా కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ నేను పోయి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఈ వెహికల్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట, పెట్రోల్ బండి. సో, ఇక్కడ నేను పెట్రోల్ బండి నుంచి ఎలా తీసుకెళ్ళాను మొత్తం వీడియో అయితే మీకు చెప్తానన్నమాట. సో, ఇప్పుడు టాపిక్ ఏంటంటే నెక్స్ట్ మనకు వచ్చేసి మన బండి ఏ ట్రైన్లో వేయమంటే ఆ ట్రైన్లో వేస్తాను అంటున్నారు. జస్ట్ వాళ్ళకు ఒక 100 రూపీస్ ఎక్కువ ఇవ్వండి, మనం ఎంత చెప్తే అట్లా వింటున్నారు వాళ్ళు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఒకవేళ ఏదైనా ట్రైన్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ ట్రైన్కి వెళ్ళమంటే కూడా వేసేస్తున్నారు సేమ్ ప్రైస్లోనే. మనకైతే ప్యాకేజీలో కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ సో, ఒకవేళ మనము ట్రైన్ టికెట్ ఏ ట్రైన్ కంటే ఆ ట్రైన్కి అయితే వేయచ్చు అనమాట. ఎందుకంటే మనం సో మన బండి ఇప్పుడు అయితే ప్యాకింగ్ అయితే వెళ్తుంది. వ్యక్తి ఎవరైనా ఉంటే మన బిల్ అనేది వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, సరిపోతుంది. పెట్రోల్ ఎంత ఘోరంగా అంటే లోపల క్లాత్ పెట్టి మరీ తీస్తున్నారు. అసలు అంత ఏమి ఉండద్దంట. వాళ్ళ సో ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయింది. మన ప్లేట్ ఇక్కడ కనబడేందుకైతే కనబడేటట్టు పెట్టిండ్రు. సో, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు చెప్పవలసింది, మనకు కొన్ని స్టేషన్‌లోనే 24 అవర్స్ మనకు పార్సల్ అనేది అవైలబుల్ ఉంటుంది. కొన్ని స్టేషన్‌లో అయితే ఉండదు. అది డీటెయిల్స్ అనేది మీకు తర్వాత చెప్తాను. మనకు సికింద్రాబాద్‌లో మొత్తం అయితే మనకు 24 అవర్స్ అయితే మనకు రిసీవింగ్ గానీ, ప్యాకింగ్, అప్‌లోడ్ గానీ, డౌన్‌లోడ్ గానీ మొత్తం కూడా మనకు 24 అవర్స్ సర్వీస్ అయితే ఉంటుంది. అది చాలా మంచి విషయము. ఇంకో విషయం ఏంటంటే మనకు ఇచ్చే రిసీవ్ చేసుకునేటప్పుడు మాత్రం 10వ ప్లాట్ఫామ్‌కి అయితే వెళ్ళాలి. అది నేను తర్వాత కూడా చూపిస్తాను. ఒకవేళ నేను రిటర్న్‌లో నాకు అవైలబుల్ ఉంటే మాత్రం రిటర్న్‌లో నేను 10వ ప్లాట్ఫామ్ తీసుకునేటప్పుడు ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ అయితే మేము కనుక్కున్నాకనే ఈ విషయం నీకు చెప్తున్నాను. అక్కడ ఒక సుక్క పెట్రోల్ లేకుండా అయితే వాళ్ళకి మొత్తం తీసేస్తున్నారన్నమాట. ఇక సో, మార్నింగ్ మనకు తిరుపతిలో అయితే నేను బండి రిసీవ్ చేసుకున్నాను. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి సో, ఇంత రిస్క్ చేసి ఎక్సెల్ మళ్ళీ ఎందుకు వేస్తున్నావు భయ్యా, మళ్ళీ వేరే వెహికల్స్ ఆల్టర్నేటివ్ ఉంటాయి కదా అని అంటే, దానికి సంబంధించి కూడా మొత్తం వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో, మనకు దీని మీద అయితే మనం గుట్టపైకి ఎక్కుతున్నాను. మంచి వీడియోలు రాబోతున్నాయి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.